సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళు పేర్లు అందుట్లో కనిపిస్తాయి. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే పలానా డాక్యుమెంట్స్ అన్నీ కావాలి వెరిఫికేషన్స్కి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కదా. అలా చెప్పినప్పుడు అందుట్లో అన్ని సర్టిఫికెట్లు మీరు ఆర్డర్లో పెట్టుకొని వెళ్తారు. ఒక ఆర్డర్ ఉంటుంది, దానికి పెట్టుకొని వెళ్ళిన తర్వాత ఏదన్నా ఒక మిస్టేక్, అదేంటో ఇప్పుడు చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ అండి. ఏదన్నా ఒక మిస్టేక్ కనుక జరిగినట్టయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిజెక్ట్ చేస్తారండి. ఎంతకు అదేంటో చెప్తాను. చాలామంది అడుగుతూ ఉన్నారు. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఒక హైప్ ఇవ్వండి వీడియోకి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత పలానా క్యాండిడేట్ ఉంటారు. 10th క్లాస్లో చదువుకునేటప్పుడు మీరు వచ్చేసరికి ఏంటంటే పెళ్ళి కాకుండా ఉంటారు అప్పటికి. అయితే యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ నేము డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు కదా. అయితే అందుట్లో ఫాదర్ నేమ్ కూడా ఉంటుందండి. ఫాదర్ అయితే ఫాదరు, మదర్ అయితే మదరు, గార్డియన్ అయితే గార్డియన్ అందుట్లో ఉంటుంది. అయితే సెలక్షన్ లిస్ట్లో వచ్చిన తర్వాత మీరు ఏదైతే అప్లికేషన్లో ఫిల్ చేశారో సర్టిఫికేట్ ప్రకారం అంటారు కదా, 10th క్లాస్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం. సో దాని ప్రకారం అందుట్లో మీ పేరు, మీ ఫాదర్ పేరు కనుకైతే ఫాదర్ పేరు ఉంటుందండి. అయితే కొంతమంది కొన్ని డౌట్లు అడుగుతున్నారు. ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మా ఫాదర్ పేరు 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం కాకుండా హెచ్ 2 సార్లు పడింది ఫర్ ఎగ్జాంపుల్, యాక్సెప్ట్ చేస్తారా అంటే అది వేరే ఇది వేరే అండి. నేమ్ చేంజ్ కింద వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మా ఫాదర్ యాక్చువల్ నేము ఇది అయితే 10th క్లాస్ సర్టిఫికేట్లో స్పెల్లింగ్ తప్పు ఉంది, మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? అయినా మీ ఫాదరు పేరు మీద ఆధార్ కార్డు మీరు సబ్మిట్ చేయట్లేదు, పాన్ కార్డు సబ్మిట్ చేయట్లేదు. మీరు ఒకవేళ అలాంటిది ఉంటే అప్పుడు రిజెక్ట్ చేస్తారు. కానీ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారమే మీరు అప్లికేషన్లో కనుక ఫిల్ చేసినట్టయితే యాక్సెప్టబుల్ కాదు. ఫస్ట్ కేసు చెప్పింది కనుక జరిగినట్టయితే రిజెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే అండి ఇప్పుడు అదే పేరు గల క్యాండిడేట్ ఉండొచ్చు, అదే పేరు గల క్యాండిడేట్ ఫాదర్ నేమ్తో కూడా సేమ్ మ్యాచ్ అవ్వచ్చు. కొన్నిసార్లు మ్యాచ్ కాకపోతే ప్రాబ్లం, అయినా రూల్ ప్రకారం మాత్రం మ్యాచ్ అయితే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి పనిచేస్తూ ఉంటారనమాట. సో మరి ఫస్ట్ కేసు ప్రకారం అయినట్టయితే మీరు ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తే తప్ప మార్చడానికి ఉండదండి. ఇక రెండో కేసులో ప్రాబ్లం ఉండదు. కాదు కూడదు మేము మార్చుకోవాలనుకుంటే బోర్డు పోవాలి, అదండి. ఓకేనా? మీలో ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉంది? సో ఇది మిస్టేక్ జనరల్గా జరగదు, ఎక్కడో ఓ చోట జరుగుతూ ఉంటుంది.